భారతదేశ అమాయక పూర్వీకులను యువరాజు చంపేసినప్పుడు అప్పుడు ఆమెకు మ్యారేజ్ అయ్యి ఒక 6 రోజులు అయింది. సింధూర్ అనే ఆమె అంటే ఆమెకు మ్యారేజ్ అయ్యి 6 నెలలు అయితే ఆమె వాళ్ళ భర్తను చంపేయగానే ఆ భర్త శవం దగ్గర ఉండి తీవ్రవాదితో అడుగుతున్నాడు, అరే బాబు నా భర్తను చంపేయండి, నన్ను కూడా చంపేయరు అదిరా బాబు, ఇక ఒక పని అయిపోతుంది కదా అంటే, అరే నువ్వు మోడీకి చెప్పు, నేను కాదు తప్పును మోడీకి చెప్పమంటే మోడీ సంగతి ఏంటో ఇప్పుడు చూపించచ్చు. మనము ఒక్క అమాయక ఇప్పుడు అంత తీవ్రవాదులకు అంత కొట్లాట అవుతున్నా ఒక్క పాకిస్తాన్ అమాయక ప్రజలు ఎవరు రాలేదు. కానీ తీవ్రవాద స్థావరాల మీదనే కొట్లాట అయింది. తీవ్రవాద స్థావరాలనే ధ్వంసం చేసిండ్రు. అది భారతదేశం సైనికుల యొక్క పట్టుదల సూటు చూసి కొట్టది వాళ్ళకే. ఈ భారతదేశంలో 140 కోట్లు వివిధ రకాల ఉన్నా కూడా 140 కోట్లు ఈరోజు భారత ప్రధానికి మద్దతుగా ఉన్నాయి. అన్ని రాజకీయ పార్టీలు మద్దతుగా ఉన్నాయి. నువ్వు ఏమన్నా చేయి, వాడిని అటాక్ చేయవలసిన అవసరం ఉన్నది, చెయ్యాలి, నువ్వు ఏం చేసినా మేము మద్దతు ఇస్తామని అన్ని రాజకీయ పార్టీలు ఇచ్చినా కూడా మోడీ కూడా ఆ పవర్ ఆర్మీకే ఇచ్చేసాడు. మీరే డేట్ ఫిక్స్ చేసుకొని మీరే అటాక్ చేయరు, కానీ నాకు కావాల్సింది అటాకే. ఈరోజు మనం ఇంత రోజు మంచిగా తిని మంచిగా హాయిగా వండుకుంటున్నాం అంటే భార్య పిల్లలం కాకుండా సైనికులు ఆడ బార్డర్ మీద రాత్రింబగలు కాపలు కావడం వల్లనే మనం ఈడ మనం మంచిగా ప్రశాంతంగా ఉన్నది. ఈరోజు ప్రతిసారి అన్ని దేశాలు ఎవరో ఒక్కరు పాకిస్తాన్కి సపోర్ట్ ఇస్తుండే ఇన్ని రోజులలో, ఇంతకుముందు కొట్లాట పంచాయతీలలో, కానీ ఇప్పుడు ఎవరు ఇస్తలేడు. అంటే భారత్ చేసే ప్రతి కొట్లాట న్యాయమైంది, చట్టబద్ధంగా ఉన్నది, కాబట్టి వాళ్ళంతా మద్దతు ఇస్తున్నారని మనం తెలుపుతున్నాం. అట్లనే ఇప్పుడు మన వాళ్ళు అంటారు యుద్ధం చేసినప్పుడు మన అందరం మద్దతు ఇస్తున్నారు. ఎస్ కరెక్ట్. కార్గిల్ యుద్ధం అయినప్పుడు ప్రైవేట్ వాడు చేతులు లేపేసారు, షూలు తయారు చేస్తుండ్రు. -డిగ్రీలలో మన భారత సైన్యం యుద్ధం చేస్తుంటే మన కాన్పూర్ ఫ్యాక్టరీ వాళ్ళు 24 గంటలు రాత్రింబగలు కష్టపడి మిలిటరీకి షూలు అందించిన ఘనత ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలకు ఉన్నది. అప్పుడే మాజీ స్వర్గీయులు ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పారు పార్లమెంట్లో ఏమనంటే, ఈ భారతదేశానికి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు 4వ ఆర్మీ అని ఆ రోజు మళ్ళా మెచ్చుకోవడం జరిగింది. కాబట్టి మనం ఉన్నదే అంతా, కాబట్టి మనం అంతా ఆర్మీ కోసం పనిచేస్తున్నాము. కాబట్టి దయచేసి మన అందరం మన చిన్న ఈ ఫ్యాక్టరీ కూడా నిన్న పొద్దున్న నుంచి అంతా గందరగోళ పరిస్థితి చేసారు. దయచేసి ఇటువంటి ఏదైనా దేశ సమైక్యత దేశ ఐక్యతకు